కానీ బాబు ప్రజలంతా ఓపికగా ఎదురు చూడట్లేదు. చూడాలి, కోడిగుడ్డు ఓర్చుకుంటేనే చట్టిటి కూర, అలాగే ఊర్చుకోవాలి. చూడు, ఒక 6 నెలలు 2 సంవత్సరాలు చూడు, 2 సంవత్సరాలు చూస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. చేస్తాడు, చేస్తాడు, చేయడానికి 2 సంవత్సరాలు కాదు 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. ఇప్పుడు ప్రజలు ఏంటంటే రెడీగా కావాలి నాకు. ఇప్పుడు అంటే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే అమ్మటే ఒక 5-10 నిమిషాలు రావాలన్నట్టు అంటున్నాడు. 15వ తారీఖు అన్నా క్యాంటీన్ 2 అది మామూలుగా అన్నట్టుగానే 7,000 రూపాయలు జీతం ఇచ్చేసాడు. మొన్న ఫస్ట్లో ఇచ్చాడు 1000 రూపాయలు, ఇప్పుడు ఇస్తున్నాడు ఎక్స్ట్రా. అలాగే మద్యం బ్రాండ్లు కూడా గతంలో ఉన్నట్టుగా మంచి బ్రాండెడ్ మందులు తీసుకొస్తా ఉంటున్నారు. ఆ రేటు కూడా కొద్దిగా తగ్గించే పరిస్థితులు చంద్రబాబు గారు అన్నమాట అదే. ఈ బ్రాండ్ అంతా ఎట్టి పరిస్థితుల్లో చేయగలడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంత నమ్మకం ఉన్న వ్యక్తులు ఎందుకన్నా కొద్దిగా ఎదురు చూడలేకపోతున్నారు? ఓపిక లేక, మనుషులు లేక. గత 5 ఏళ్ళు అసలు ఈ మాత్రమైన ఇప్పుడు కొడుతున్నట్టు పారిపోతాం. ఎవరైనా పెడుతున్నట్టు ఓపిక తిందామని కలబడతాం. అది కొడుతున్నట్టు పారిపోతాం. పెడుతున్నట్టు ఎప్పుడొద్దాం ఎప్పుడు చూద్దాం కలబడతాం అంతే. పొయ్యి మీద పెట్టంగానే కూర ఉడకదుగా, దానికి టైం కావాలి అంత, అలాగే ఓర్చుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు గత 5 ఏళ్లలో ఇసుక రేట్ ఎక్కువ అవడం వల్ల కానీ లేకపోతే ఆ ఖర్చులు పెరగడం వల్ల కానీ చాలా వరకు నిర్మాణాలు జరగలేదు. బాగానే ఉంటుందని మా అభిప్రాయం, మా నమ్మకం కూడా. అన్నా క్యాంటీన్లు సార్, అన్నా క్యాంటీన్లు ప్రధానంగా 5 రూపాయలకి పేదవాడికి కడుపు నిండి అన్నా క్యాంటీన్లు ఉండటం మంచిదా? అన్నా క్యాంటీన్ ఉండటం మంచిదే, మంచిదే. అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగాలు, నేను 40 కిలోమీటర్ల దూరం నుంచి విజయవాడకు వచ్చేసరికి కొట్టుకోవడానికి 1 గంట 2 అయింది. ఇక్కడ 100 రూపాయలు పెట్టి భోజనం తినాలి అంటే మనసు ఒప్పదు నాకు. మళ్ళీ అర్ధ గంటలో ఇంటికి పోతాం కదా అంట. ఈ అర్ధ గంటలో 20 రోజులు ఓపి కుంగిపోద్ది టయానికి అన్నం తినకపోతే. అందుకని అన్నా క్యాంటీన్ టౌన్లో ఉండటం చాలా ఉపయోగం. సో మరి ఆ అన్నా క్యాంటీన్లు కూడా అదేదో అడుగు తినే వాళ్ళు తింటారు తప్ప మామూలు సామాన్యులు తినరు అని చెప్పి ఒక మాజీ వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడటం కానీ. వాడు తలకాయలేని ఎమ్మెల్యే నాకు తెలిసి వాడు తలకాయలేని ఎమ్మెల్యే అంతే. హాస్పిటల్స్ వస్తారు బాబాయ్ నువ్వు చెప్పినట్టు, లేదా పనుల కోసం వస్తారు, లేదా ఏదైనా కొనుక్కొని తీసుకెళ్దామని వస్తారు, లేట్ అవుద్ది. ఆ టైంకి ఒక 5 రూపాయలు పెట్టి కడుపుకి 5 రూపాయలు పెట్టి తింటే ఆరోగ్యం కుదురుపడిద్ది, తినకపోతే ఆరోగ్యం 20 రోజులు క్షీణిస్తుంది 1 గంట లేట్ అయితే. అదే 5 రూపాయలు ఉంటే ఎంతమంది తింటున్నారు? ఇప్పుడు అది తీసేశారు, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. అది ఎన్ని సంవత్సరాలు అది మంచిదే అన్న. అన్నా క్యాంటీన్ వచ్చింది, అందరం తిన్నాం. పేదవాళ్ళు బతుకుబతికి ఒక ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఒక తీరుగా వచ్చేవాళ్ళమి. ఏంటి పని ఉన్నా లేకపోయినా మాకు ఒక కష్టం. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడగలేదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసినందుకు అమ్మ బూతులు తిట్టాం మేమే. ఆయన మా కడుపులు కొట్టాడు. ఆడు బతుకు కూడా అలా బతికాడు. ఏంటి ఈరోజు ఈ దేశంలోనే ఆడే వచ్చి ఉంటే తిన్నానికి కూడా కూడి ఉండేది. జగన్కి ఓటేసింది మేము వేసిన వాళ్ళు వేసారు. అది మా చాలా నాశనం అయ్యి మాకు ఈ రామారావు గారు తెలుగుదేశం తెచ్చిన కాడి నుంచి ఇప్పటికి అప్పటికి కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టిన కానీ మా పేదవాళ్ళమే మా కూలోళ్ళం అందరం బతికాం. ఆ రోజునే ఇసుక కూడా లేక మేము చాలా పని కూడా చేయలేపాం. అది మా బాధలు. ఇప్పుడు కూడా మేము ఇసుక ఏరు వస్తుందని ఆపారు కానీ లేకపోతే మాకు ఇసుక వస్తుంది. మాకు ఒకరోజు కాకపోయినా వారాన్ని 3 రోజులు పని చేసుకుని చాలు మాకు కడుపు నిండుతుంది. ఇప్పుడు అలాగా చేసిన జగన్మోహన్ రెడ్డికి జారులు చెప్పే ఉన్నాం.